హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈ రోజు మనం చూడబోతున్న ఫోన్ వచ్చేసరికి ఈ రోజు మనం చూడబోయే ఫోన్ ఏంటో తెలిసింది కదా, అదే Oppo Reno 14. ఆ ప్రైస్ కి ఆ ఫోన్ వర్తా కాదా అనేది మొత్తం డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కెమెరాస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాం. అండ్ ఆల్సో ఛానల్ కి కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మన టార్గెట్ 1K తెలుసు కదా, సో ప్లీజ్ మీ సపోర్ట్ తో 1K ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ సర్ఫ్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అండ్ ఆల్సో దాంతో పాటు కేస్ అండ్ ఆల్సో 80W చార్జర్ బ్రిక్ అండ్ USB to Type-C కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ కొంచెం పేపర్ వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ప్రీ అప్లైడ్ గా స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో డిజైన్ బాగా ప్రొవైడ్ చేశారనే చెప్పాలి. అండ్ ఇంకా కలర్స్ విషయానికి వస్తే ఇది వైట్, గ్రీన్ అండ్ ఆల్సో మింట్ గ్రీన్ కలర్స్ తో వస్తుంది. ఈ 3 కలర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫోన్ కి. అన్నిట్లో ఏ కలర్ బాగుంది బ్రో అని నన్ను అడిగితే వైట్ కలర్ అయితే చాలా బాగుందనే చెప్పాలి. అందులో కొంచెం ఫెదర్ డిజైన్ కూడా ఇంక్లూడ్ చేశారు కదా, అందుకని దానికి కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చింది. ఆ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం వీళ్ళు గ్లాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చుట్టూతో వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ వీళ్ళు యూజ్ చేసిన గ్లాస్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ యూజ్ చేశారు. అండ్ వెయిట్ చూసుకుంటే మనకి ఇది 189 గ్రామ్స్ వెయిట్ ఉంది. డిజైన్ వచ్చేసరికి బాక్సీ డిజైన్, సైడ్స్ కూడా చాలా ఫ్లాట్ సైడ్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ IP రేటింగ్ చూసుకుంటే IP69 రేటింగ్ తో వస్తుంది ఈ ఫోన్. అంటే కంప్లీట్ IP రేటింగ్ ప్రొవైడ్ చేశారనే చెప్పాలి, IP69 రేటింగ్ తో వస్తుంది కాబట్టి. అండ్ ఇంకా డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది డిస్ప్లే అయితే చాలా బాగా ప్రొవైడ్ చేశారనే చెప్పొచ్చు. పంచీ కలర్స్ తో వస్తుంది డిస్ప్లే నేను చూసిన రివ్యూస్ లో. అండ్ ఇది LTPS డిస్ప్లే తో వస్తుంది. అంటే రిఫ్రెష్ రేట్ అనేది అడ్జస్ట్ అవ్వదు, 60Hz వరకే డ్రాప్ అవుతుంది మనం యూజ్ చేసే యాప్ ని బట్టి. ఆ ప్రైస్ కి వీళ్ళు LTPO ప్యానల్ ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. బికాస్ వీళ్ళు LTPO ప్యానల్ ప్రొవైడ్ చేస్తుంటే ఆ ప్రైస్ కి మనం యూజ్ చేసే టాస్క్ ని బట్టి అది రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే గేమింగ్ ఆడేటప్పుడు ఫుల్ 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ ఆల్సో మనం టాస్క్ ఏం యూజ్ చేయకపోతే 1Hz నుంచి 2Hz వరకు రావడం, అలా అయితే మనకి బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది అనమాట. సో అందుకని అదొక డిసడ్వాంటేజ్ గా కన్సిడర్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళు LTPS ప్రొవైడ్ చేసినందువల్ల బ్యాటరీ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే పీక్ బ్రైట్నెస్ ఇది 1200 nits పీక్ బ్రైట్నెస్ అనమాట. సన్లైట్ లో అంత బాగా అయితే కనపడదు ఇది. అంటే కొంచెం మబ్బుగా ఉంటే కనిపిస్తుంది కానీ మరి సన్లైట్ ఎక్కువ ఉంటే మాత్రం ఈ డిస్ప్లే అంత బ్రైట్ కనపడదు. వీళ్ళు ప్రొవైడ్ చేసే ఆ ప్రైస్ కి మనకి 1800 nits నుంచి ఒక 2000 nits వరకు బ్రైట్నెస్ పెట్టుంటే బాగుండేదని నా ఒపీనియన్. అండ్ ఇంకా స్పీకర్స్ విషయానికి వస్తే స్పీకర్స్ వీళ్ళు స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ డాల్బీ అట్మాస్ లాంటి సపోర్ట్ ఏమీ లేదు. బట్ హోల్ ఆడియో అనే ఆప్షన్ ని మాత్రం ప్రొవైడ్ చేశారు వీళ్ళు. స్టీరియో సెపరేషన్ అండ్ ఆడియో క్వాలిటీ మొత్తం బాగానే ఉంది నేను చూసిన రివ్యూస్ లో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది మనకి MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ఇప్పుడు దీని ప్రైస్ రివీల్ చేయబోతున్నా. దీని ప్రైస్ ఎంత అంటే 38,000. ఎస్, మీరు విన్నది నిజమే, 38,000. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి 25,000 లోపు ఉండాల్సిన ఫోన్ కి ఉండే ప్రాసెసర్ అనమాట ఇది. బట్ వీళ్ళు తీసుకొచ్చి అదే ప్రాసెసర్ ని 38,000 రూపీస్ కి పెట్టారనమాట. మన ఒప్పో వాళ్ళ గురించి తెలిసిందేగా, ప్రైస్ అన్ని ఎక్కువ ఉంటాయి, ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ మాత్రం కొంచెం డిగ్రేడ్ అయి ఉంటాయి అనమాట. ఇది వాళ్ళకి అస్సలు కొత్త కాదు, ఎప్పటి నుంచో ఇదే పాటిస్తూ వస్తున్నారు. ఇది కూడా వివో బ్రాండ్ ఎలా అయితే ఆఫ్లైన్ టార్గెటెడ్ గా కొన్ని మొబైల్స్ తెస్తుందో అలానే ఒప్పో బ్రాండ్ లో కూడా ఎక్కువ ప్రైస్ పెట్టినా కూడా ఆ పేరు ఉంటుంది కదా. అంటే వీళ్ళు చేసే అడ్వర్టైజింగ్ ఇవన్నీ చూసుకొని ఆఫ్లైన్ లో వీళ్ళు అమ్మేస్తారనమాట ఈ ఫోన్ ఎక్కువ రేట్ పెట్టేసి. అలాగా వీళ్ళకి ప్రాఫిట్ జనరేట్ అవుతాయి. ఆ ప్రైస్ లో ఏ ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో అంటే స్నాప్డ్రాగన్ 8s Gen 4 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తీసుకెళ్లి ఆ ప్రాసెసర్ ని 38,000 రూపీస్ కి పెట్టారు. ఓకే, మూవింగ్ ఆన్ టు పాయింట్. అండ్ ఇంకా Antutu స్కోర్స్ చూసుకుంటే 1.38 మిలియన్ వరకు స్కోర్ చేసింది ఇది. ఈ Antutu స్కోర్ తో ఈ ప్రాసెసర్ ని చూసుకుంటే స్టార్టింగ్ లో అంతేం అనిపించదు కానీ మనం యూజ్ చేస్తున్న కొద్దీ ల్యాగ్ అవటం మొదలు పెడుతుంది అనమాట. అంటే 2-3 years తర్వాత కానీ 4 years తర్వాత అలాగా. అండ్ కమింగ్ టు గేమింగ్, BGMI ఇది 90 FPS కి సపోర్ట్ చేస్తుంది. నేను చూసిన రివ్యూస్ లో అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అంత బాగాలేదు. అంటే మనకి 40,000 రూపీస్ ఫోన్ లో ఆడుతున్న గేమింగ్ అయితే లేదు. అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ బూస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా OnePlus ఫోన్ లో గేమింగ్ కి, వీళ్ళు ఆ గేమింగ్ బూస్ట్ లో దాన్ని డిజేబుల్ చేసేసి ఉంచారు. అంటే ఆ పర్ఫార్మెన్స్ బూస్ట్ అనే ఆప్షన్ ఉంది కానీ అది నొక్కడానికి అయితే లేదు. అంటే ఇది 90 FPS లో హ్యాండిల్ చేసే గేమ్ ని ఒక 120 FPS హ్యాండిల్ చేసే ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తుంది అనమాట ఈ పర్ఫార్మెన్స్ బూస్ట్ అనేది. ఒక 1.5 hour ఇందులో గేమ్ ఆడితే మాత్రం మీరు ఇందులో హీటింగ్ అయితే నోటీస్ చేస్తారు. బికాస్ ఇది మెటల్ ఫ్రేమ్ తో అండ్ గ్లాస్ బాడీతో వస్తుంది కాబట్టి మీరు తొందరగా హీట్ అయితే నోటీస్ చేస్తారు. టెంపరేచర్స్ వచ్చేసరికి మాక్సిమం 42 and 43 degrees దాకా వస్తాయి. అండ్ ఇది రైనీ సీజన్ కదా, 42-43 అంటే ఇంకో 2-3 degrees ఎక్కువ వేసుకోవచ్చు సమ్మర్ అయితే. అండ్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది LPDDR5X ర్యామ్ తో వస్తుంది అండ్ UFS 3.1 స్టోరేజ్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ చేశారు, UFS 4.1 వరకు వీళ్ళు ఇవ్వచ్చు, బట్ అది కూడా కాంప్రమైజ్. నెక్స్ట్ బ్యాటరీ, ఇది ఒక అప్రిషియేట్ చేయాల్సిన విషయం అనే చెప్పొచ్చు. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 0 to 100 50 minutes టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ అవడానికి.
బట్ ఇందులో బ్యాటరీ ఆప్టిమైజేషన్ వచ్చేసరికి అస్సలు బాగాలేదు. అప్ టు 7 hours వరకే మనకి ఇది స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. ఏది 6000 mAh బ్యాటరీ. అండ్ నెక్స్ట్ వీళ్ళు హైప్ చేసే పాయింట్ అదే కెమెరాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కెమెరా చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా విత్ సోనీ IMX882 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్. అండ్ ఇంకో కెమెరా చూసుకుంటే 50 MP టెలిఫోటో లెన్స్ విత్ 3.5x ఆప్టికల్ జూమ్. అండ్ ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసరికి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా. అండ్ ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి 50 MP కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసరికి యావరేజ్ గా పర్ఫామ్ చేసింది. వీళ్ళు హైప్ చేసిన దాని ప్రకారం మ్యాచ్ అయిన కెమెరా వచ్చేసరికి మెయిన్ కెమెరా అనమాట. 1x నుంచి 7x వరకు ఎందులో జూమ్ చేసినా కూడా మనకి కెమెరాలో ఫొటోస్ అయితే ఎక్సలెంట్ గా వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ లో కూడా 1x 2x అండ్ 3.5x ఈ మూడిట్లో కూడా మనకి ఫొటోస్ అయితే చాలా బాగా నేచురల్ గా వస్తున్నాయి. బట్ మెయిన్ కెమెరాలో పోర్ట్రేట్ షాట్స్ మాత్రం అంత బాగా అనిపించవు. టెలిఫోటో కెమెరా పోర్ట్రేట్ షాట్స్ మాత్రం మనకి చాలా బాగా అనిపిస్తాయి, అంటే కంపేర్ టు మెయిన్ కెమెరా. అండ్ ఇంకా నైట్ టైం ఫోటోగ్రఫీ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే నైట్ టైం ఫోటోగ్రఫీ మొత్తం అసలు అంత బాగా రాలేదు. యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ గా పర్ఫామ్ చేస్తున్నాయి కెమెరాస్. అండ్ బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్ వచ్చేసరికి 4K 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది మనకి విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. క్వాలిటీ అయితే చాలా బాగుందనే చెప్పాలి. అండ్ బొకే వీడియోస్ వచ్చేసరికి 1080p 30 FPS లో బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు. లో లైట్ లో ఇందాక ఫోటోగ్రఫీ బాగాలేదని చెప్పాయి కదా, బట్ వీడియో క్వాలిటీ అయితే బాగానే పర్ఫామ్ చేసిందనే చెప్పాలి. మళ్ళీ టెలిఫోటో కెమెరాలో వీడియో అయితే మాత్రం అస్సలు బాగాలేదు. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ కెమెరా లైటింగ్ బాగున్నప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేసిందనే చెప్పాలి. అండ్ ఈవెన్ లో లైట్ లో కూడా ఫోటో తీసుకుంటే మనకి పోర్ట్రేట్ షాట్స్ గానీ అవన్నీ బాగానే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ వీడియో రికార్డింగ్ వచ్చేసరికి మనకు అప్ టు 4K 60 FPS వరకు సపోర్ట్ ఉంది. ఫ్రంట్ కూడా స్టెబిలైజేషన్ కానీ స్క్రీన్ టోన్స్ కానీ చాలా బాగా హ్యాండిల్ చేసిందనే చెప్పాలి. అండ్ ఫ్రంట్ కెమెరా బొకే వీడియో వచ్చేసరికి మనం 1080p 30 FPS లో మనం రికార్డ్ చేసుకోవచ్చు బొకే వీడియో. ఇంకా ఓవరాల్ కెమెరాస్ గురించి చూసుకుంటే ఫ్రంట్ కెమెరా అయితే బాగానే పర్ఫామ్ చేసింది, అంటే ఎక్స్పెక్టేషన్స్ కి అంత రీచ్ అవ్వకపోయినా బాగానే పర్ఫామ్ చేసింది, అబోవ్ యావరేజ్. బట్ బ్యాక్ కెమెరా వచ్చేసరికి మనకు అంత బాగా అయితే పర్ఫామ్ చేయాలి, వీళ్ళు హైప్ చేసినంత అయితే పర్ఫార్మెన్స్ లేదు. అండ్ ఓఎస్ విషయానికి వస్తే మనకి ఇది కలర్ OS 15 తో వస్తుంది. ఇంకా బ్లోట్వేర్ ఉందా బ్రో అంటే బ్లోట్వేర్ అయితే చాలా ఉంది ఇందులో, అంటే మనకు అవసరం లేని యాప్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో IR బ్లాస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ NFC ఉందా బ్రో అంటే NFC అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇంకా వైఫై విషయానికి వస్తే వీళ్ళు Wi-Fi 6 ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి బ్లూటూత్ వర్షన్ 5.4 కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి చూసుకుంటే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇంకా ప్రైసింగ్ విషయానికి వస్తే వీళ్ళు 8GB RAM 256GB స్టోరేజ్ వచ్చేసరికి 37,999 కి లాంచ్ చేశారు. ఇంకా సెకండ్ వేరియంట్ 12GB RAM 256GB మోడల్ వచ్చేసరికి 39,999 కి లాంచ్ చేశారు. అండ్ ఇంకా టాప్ మోడల్ 12GB RAM 512GB వచ్చేసరికి 42,999 కి లాంచ్ చేశారు. ఇవి ప్రైజెస్. అండ్ ఈ మూడింటి మీద కార్డ్ ఆఫర్ ఉందా బ్రో అంటే ఎస్, కార్డ్ ఆఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు 3,000 వరకు మనకి కార్డ్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్ అయితే ఇందులో అస్సలు బాగాలేదు, అది నెగిటివ్ కింద కన్సిడర్ చేయొచ్చు. బికాస్ ఆ ప్రైస్ లో స్నాప్డ్రాగన్ 8s Gen 4 కానీ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ కానీ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ చూసుకుంటే వీళ్ళు ఇందులో NFC ప్రొవైడ్ చేయట్లేదు. ఆ ప్రైస్ కి మనం NFC ఎక్స్పెక్ట్ చేయొచ్చు, NFC కూడా ప్రొవైడ్ చేయట్లేదు వీళ్ళు. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి మనకి బ్యాటరీ అనమాట. బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే ఇందులో అస్సలు బాగాలేదు, అది కూడా మైనస్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి LTPS ప్యానల్ ప్రొవైడ్ చేయడం, అంటే వీళ్ళు LTPO ప్యానల్ ఆ ప్రైస్ కి ప్రొవైడ్ చేయొచ్చు, బట్ LTPS ప్యానల్ ప్రొవైడ్ చేశారు, ఇది కూడా నెగిటివ్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి దీని యొక్క స్టోరేజ్ టైప్ అనమాట. స్టోరేజ్ టైప్ UFS 3.1 ప్రొవైడ్ చేస్తున్నారు, మనం ఆ ప్రైస్ కి UFS 4.0 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కూడా ఒక మైనస్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పాజిటివ్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా వచ్చేసరికి యావరేజ్ లిస్ట్ లో పెడదాం, పాజిటివ్ అయితే కాదు. సెకండ్ యావరేజ్ లిస్ట్ లోకి వచ్చేది మనకి సౌండ్ అనమాట. సౌండ్ వీళ్ళు డాల్బీ అట్మాస్ అయితే ప్రొవైడ్ చేయలేదు, సో ఇది కూడా యావరేజ్ కిందకే కన్సిడర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ పాజిటివ్స్ విషయానికి వస్తే ఇది బిల్డ్ క్వాలిటీ మంచి బిల్డ్ క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు, అదొక పాజిటివ్ విషయం అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి IP రేటింగ్ అనమాట. IP69 రేటింగ్ తో వస్తుంది కాబట్టి అదొక పాజిటివ్ పాయింట్. అండ్ ఆల్సో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి డిస్ప్లే కూడా మంచి పాజిటివ్ పాయింట్. అండ్ సో 38,000 రూపీస్ కి కార్డ్ ఆఫర్స్ తో కలిపి మనకి ఇది వర్త్ అయినా బ్రో అంటే వర్త్ అయితే కాదు. 38,000 రూపీస్ కి ఆ ప్రాసెసర్ అసలు యాక్సెప్ట్ చేయలేం, సో ఇది ఆ ప్రైస్ కి వర్త్ కాదు. దీనికన్నా మంచి బెస్ట్ ఆప్షన్స్ చెప్పు బ్రో అంటే ఒకటి ఏమన్నా iQOO Neo 10 గేమింగ్ కోసం మీకు కావాలంటే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి Vivo T4 Ultra. ఈ రెండు ఫోన్స్ దీనికన్నా చాలా బెటర్ ఆప్షన్స్ అనమాట. రెండు పర్ఫార్మెన్స్ గానీ బ్యాటరీ గానీ అన్నిట్లో బాగుంటాయి. బట్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి Vivo T4 Ultra సేమ్ దీనికైతే ఎంత స్క్రీన్ ఆన్ టైం వచ్చిందో దానికి కూడా అంతే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ Oppo Reno 14 పైన నా ఒపీనియన్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన 1K టార్గెట్ ని రీచ్ అయ్యేలా చేయండి ఫ్రెండ్స్.